ఒకప్పుడు వాళ్ళు నీకు ఎంతో ఇబ్బంది పెట్టినారు, అలాంటి వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత నేను ఇబ్బంది పెట్టిన మాటలను బట్టి నువ్వు ఏడ్చినా కానీ అతనికి వినిపిస్తాయా? వాళ్ళు వింటారా? వాళ్ళు లేచి వచ్చామా నేను చేసిన నువ్వు క్షమించమని అడుగుతారా? అన్నారు. దానివల్ల నువ్వు ఉపయోగం ఏమున్నది? 10 మంది లేచి 10 మంది వింటారు, అయ్యో ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా, అవునా అది ఇది అన్నాడు. దానివల్ల మనకు వచ్చింది ఏమి లేదు. అదేమైతుంది? నువ్వు చేసింది నిష్ఫలం. దేవుడు ఏమన్నాడంటే నువ్వేదైనా ఒకటి మంచి చేస్తే నీవు చేసే మంచి నీ కుడి చేతితోటి చేసింది నీ ఎడమ చేయికే తెలియద్దు అన్నాడు దేవుడు. అవునా కదా? నువ్వు మంచి చేసినావు, కుడి చేతితోటి ఒక వ్యక్తికి ఎంతో ఇచ్చినావు, కానీ అది నీ ఎడమ చేతితోటి చెప్పకూడదు అంటున్నాడు. నేను ఇది చేశాను అది చేశానని ఒకవేళ చెప్తే దేవుడు అంటే అది నిష్ఫలం, ఫలం లేకుండా పోతుంది, నువ్వు ఫలించావు.